Hey guys, Monica here. In this video, DaVinci Resolve లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ వెనకాల టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. జస్ట్ లైక్ మనం ఇంట్రోలో చూసినట్లు. ఈ ఎఫెక్ట్ మల్టిపుల్ వేస్లో అచీవ్ చేయొచ్చు. బట్ ఈ వీడియోలో కలర్ ట్యాబ్లో మ్యాజిక్ మాస్క్ అండ్ సింపుల్ ట్రాకింగ్ యూస్ చేసి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ ఓపెన్ DaVinci Resolve. మనం ఇప్పుడు ఎడిట్ ట్యాబ్లో ఉన్నాం. మీ సెలెక్టెడ్ క్లిప్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. దెన్ మీకు కావాల్సిన టైటిల్ ఆర్ టెక్స్ట్ని క్లిప్ పైన ప్లేస్ చేయండి. నౌ మీ ఒరిజినల్ క్లిప్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేయడానికి మీ కీబోర్డ్లో ఆల్ట్ కీని ప్రెస్ చేసి క్లిప్ని మౌస్తో డ్రాగ్ చేయండి. అండ్ ఈ డూప్లికేట్ క్లిప్ని ఎగ్జాక్ట్గా టైటిల్ పైన ప్లేస్ చేయండి. నేను అడ్జస్ట్మెంట్ క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నా టైమ్ లైన్ ఆస్పెక్ట్ రేషియో 16:9 కంటే వైడ్ సెట్ చేశాను. సో నేను నా వీడియోని కొంచెం స్కేల్ చేస్తాను సో దట్ అది ఎంటైర్ స్క్రీన్ ఫిట్ అయ్యేలాగా. మీరు ఈ స్టెప్ని ఇగ్నోర్ చేయొచ్చు. నౌ కలర్ ట్యాబ్ని క్లిక్ చేసి మనం టాప్లో ప్లేస్ చేసిన క్లిప్ని సెలెక్ట్ చేయాలి. నోడ్ ట్రీకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాడ్ ఆల్ఫా అవుట్పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇది ఒక బ్లూ డాట్ క్రియేట్ చేస్తుంది. నోడ్ ట్రీలో ఉన్న లాస్ట్ నోడ్ బ్లూ డాట్ని ఈ ఆల్ఫా అవుట్పుట్కి కనెక్ట్ చేయాలి. లాస్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి మ్యాజిక్ మాస్క్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్న పెన్ టూల్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మాస్క్ కూడా సెలెక్ట్ చేయండి. నౌ మీ వీడియోలో ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ పైన ఈ పెన్ టూల్తో డ్రా చేయండి. ఒకవేళ మనం సెలెక్ట్ చేసిన ఏరియా కంటే ఎక్కువ సెలెక్ట్ అయితే మైనస్ ఉన్న పెన్ సెలెక్ట్ చేసి ఆ ఏరియా రిమూవ్ చేయొచ్చు. ఈ ప్రివ్యూ బటన్ యూస్ చేసి సెలెక్టెడ్ ఏరియాని చూడొచ్చు. వన్స్ మన సెలెక్షన్ క్లియర్గా ఉన్న తర్వాత ఈ ట్రాక్ ఫార్వర్డ్ బటన్ని ప్రెస్ చేయండి. DaVinci Resolve ఈ సబ్జెక్ట్ మూమెంట్స్ని ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తుంది. అంతే. ఇప్పుడు ఎడిట్ పేజ్కి వెళ్ళి టెక్స్ట్ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్. This is my first video on this channel. I would also like to hear your feedback in the comments.